దేశ ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళు. మన చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ప్రపంచం మొత్తం ఎందుకు కదిలొచ్చింది? ఏ ఉద్దేశంతో ఆయన మీద అంత ప్రేమ, అంత అభిమానం ఎందుకు వచ్చింది? ఆ హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ రావడం వల్ల వచ్చింది. అది రోడ్ల మీదకి అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అవును చాలా దేశాలు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. అవును, ఇండియాలోనే బోల్డ్ మంది చెన్నైలో వాళ్ళు చేశారు. బెంగళూరులో ఉన్న వాళ్ళు ధర్నాలు చేశారు. బాంబేలో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు ధర్నాలు చేశారు. అవును, కరెక్టే. మరి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు హైదరాబాద్ ఇండియాని విడిచి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా మొన్న ఎలక్షన్స్లో అంత కష్టాలు పడి వచ్చి ఎందుకు ఓటు వేశారు? అదే కరెక్టే. కారణం ఏంటి? ఇదే కారణం. అప్పుడు తెలిసింది అసలు చంద్రబాబు అంటే ఏమిటి అన్న సంగతి అందరికీ అప్పుడు జనానికి అప్పుడు తెలిసి ఒక విధంగా ఆయన జైల్లో వెళ్ళడం, ఆయన పేరు తెలిసింది మనుషులకి. ఒక విధంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనుకోవచ్చు. లేదంటే ఆయన పేరు ఎవరికి తెలుస్తుంది? చంద్రబాబు అంటారు కానీ ఆయన పేరు ఎవరికి తెలుస్తుంది? ఆయనకున్న ఇది ఏంటి అనేది అప్పుడు బయటపడి, ఆయన విజన్ ఏమిటి, ఆయన కళ ఏమిటి అన్న సంగతి అప్పుడు తెలిసింది. కాబట్టే నీకు అంతమంది వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆంధ్ర ఏరియాలో వాళ్ళు ఓటు వేశారు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆ ఒక్క కారణం ఆలోచించాలా వద్దా మనుషులు? కష్టాలు పడ్డారు, లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారు. అమెరికా కాదు, విదేశాల నుంచి వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేశారు. ఎందుకు వేశారు? మరి ఆయన చలవే కదా, ఆయన కళ అది. అంతే, అంత సపోర్ట్ వచ్చింది. ఎవరికైనా మంచి చేస్తే సపోర్ట్ అనేది ఉంటుంది, అప్పటికి ఉంటుంది కదా. కరెక్టే. థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ విషింగ్ యూ అ హ్యాపీ బర్త్డే. Thank you.